नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 21వ అభ్యాసం చెప్పుకుంటున్నాము। అందులో నిన్న తెలుగు వాక్యాలు మనం చెప్పుకున్నాము। ఆ తెలుగు వాక్యాలకు సమాధానం మీరందరూ రాసి ఉంటారు। వాటిని ఇప్పుడు మనం సమాధానించుకుంటున్నాం కాబట్టి ఏమైనా తప్పులు ఉంటేనే సరి చేసుకోండి, దోషాలు ఉంటే ఏమైనా సందేహం ఉంటే అంతిమంలో అడగండి। చూడండి, మొట్టమొదటి బిందు మనకు 4 బిందువులు చెప్పుకున్నాము। ఆ 4 బిందువుల్లో మొట్టమొదటి బిందువు వచ్చేసి సుధీ శబ్దాన్ని ఉపయోగించి స్వభూ శబ్దాన్ని ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం ఉంటుంది। అందులో మొట్టమొదటి వాక్యం వచ్చేసి విద్వాంసులతోటి మూర్ఖులతోటి ఉంటారు, అలాగే సమాన గుణ కర్మ స్వభావం కలిగిన వారికి మధ్య మిత్రత ఉంటుంది। ఈ రకమైనటువంటి వాక్యాన్ని మనం చెప్పుకున్నాం అన్నమాట। అందులో మొదటి వాక్యానికి సమాధానంగా చూడండి, సుధీయ అంటే విద్వాంసులు, సుధీయ సుధీభిః, సుధీయ సుధీభిః, సుధీయ కింద సంకేతం గమనించండి, సంకేతం ఇచ్చారు చూడండి, సుధీయ సుధీభిః, సుధీయ సుధీభిః కామ మూర్ఖాః మూర్ఖైః సహ, మూర్ఖైః సహ చలంతి, మూర్ఖాః మూర్ఖైః సహ చలంతి। అందులోనే మళ్ళీ కామ పెట్టేసి అంటే అది సంపూర్ణమైన వాక్యము, మూర్ఖాః మూర్ఖైః సహ చలంతి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అందులోనే సమానశీల స్వభావములు కలిగిన వారి మధ్య, సమాన గుణ కర్మ స్వభావాలు కలిగిన వారి మధ్య మిత్రత కలుగుతుంది। ఈ వాక్యానికి సమాధానం కిందనే మనకు సంకేతంలో ఇవ్వబడింది చూడండి, సమానశీల వ్యసనేషు సఖ్యం, సమానశీల వ్యసనేషు సఖ్యం, సమానశీల వ్యసనేషు సఖ్యం, సమానశీల వ్యసనేషు సఖ్యం। సమానశీల వ్యసనేషు సఖ్యం, ఓకేనా? తో ఇది మనకు 1వ వాక్యం యొక్క సమాధానం। సమానశీల వ్యసనేషు సఖ్యం, ఇది సంకేతంలో ఇవ్వబడింది, అది దాన్ని గమనిస్తూ రాసుకోండి। రెండవ వాక్యం చూడండి, విద్వాంసులు అన్ని చోట్ల గౌరవింపబడతారు లేదా పూజింపబడతారు। విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఇది వాక్యం ప్రసిద్ధంగా ఉంటుంది, మనం ఎప్పుడు వింటుంటాం కూడా। విద్వాన్ ఇది వాస్తవం కూడా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే।
విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మహోదయ పూజ్యతే అనేది ఆత్మనేపదమా? అవునండి, ఆత్మీయపదం. ధన్యవాదాలు. మహోదయ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. సర్వపదం ఏదండి? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది ఫస్ట్ దే. ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నదా, సుధీయః సుధీభిః మూర్ఖాః మూర్ఖైః సహ చలంతి. అందులోనే సమానశీల వ్యసనేషు సఖ్యం. సఖ్యం అంటే మిత్రత. ఇది ఒకటో వాక్యానికి సమాధానంగా చెప్పుకున్నాము. రెండవది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఆచార్య ఇక్కడ సుధీష్ అని కూడా పెట్టుకోవచ్చు ఆచార్య. ఎందుకంటే సుధీ శబ్దం ఇచ్చాడా? సుధీ సర్వత్ర పూజ్యతే. సుధీ సర్వత్ర పూజ్యతే. ఓకే, ఖచ్చితంగా ప్రయోగం అనుకుంది కాబట్టి కొత్త శబ్దం కాబట్టి అది రాసుకోండి. నెక్స్ట్, సుధీనాం సంఘాత్. సుధీనాం సంఘం మూడో వాక్యానికి అంటే విద్వాంసుల యొక్క సాంగత్యంతో మూర్ఖులు కూడా ప్రావీణ్యం పొందుతారు. ఈ రకమైన వాక్యం చెప్పాం మనం. సుధీనాం సాంగత్యాత్ సుధీనాం సాంగత్యాత్ మూర్ఖో అపి ప్రవీణతాం యాతి. ప్రవీణతాం యాతి. ఇది సంకేతాల కింద ఇవ్వబడించు. ప్రవీణతాం యాతి అనేది మూర్ఖోపి ప్రవీణతాం యాతి. మూర్ఖోపి ప్రవీణతాం యాతి. సుధీనాం సాంగత్యాత్ సాంగత్యాత్ ప్రవీణతాం యాతి. ప్రవీణతాం యాతి. అస్తు. నెక్స్ట్ వాక్యం. మోదయ కొంచెం బ్రేక్ వస్తుంది మోదయ వాయిస్. ఇప్పుడు వస్తుంది. ఏం బానే వచ్చిందమ్మా. బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అవుతుంది. బ్రహ్మ చేత జగత్ బ్రేక్ అవుతుంది మహోదయ. ఇప్పుడు అస్సలు రాలేదు మోదయ. ఇప్పుడు పూర్తి బంద్ అయిపోయింది. ఇప్పుడు వినిపిస్తుందా అండి? శ్రీయతేవా? మహోదయ. అస్తు లిఖంతు. ఆచార్య ఇది సుధీయం అని వస్తుంది కదా, సుధీనాం లేదు కదా. షష్ఠి బహువచనం ఏమొస్తుంది? సుధీయం. షష్ఠి బహువచనంలో అవును ఆచార్య. సుధీయం వచ్చిందా? సుధీయాం. సుధియాం. యాం వచ్చిందా? ఓకే, యాం వస్తే కరెక్ట్. అంటే నకారం లోపించినట్టుంది. అయితే సుధీయాం సాంగత్యాత్ రాసుకుని అయితే కారణార్థం ఆ సాంగత్యం కారణం చేత కారణార్థం పంచమి పెట్టుకున్నాం. ఇక్కడ కారణార్థం తృతీయ భక్తులు పెట్టుకోవచ్చు. హేతువులో పంచమి పెట్టుకున్నాం. అలా ఆ రకంగా తీసుకున్నాము. అస్తు. సో సుధీయాం సాంగత్యాత్ మూర్ఖో అపి ప్రవీణతాం యాతి. ప్రవీణతాం
మహోదయ షష్ఠిలో సుధీయాం సుధీనాం రెండు ఉన్నాయి మహోదయ. ఉన్నాయా? రెండు ఉన్నాయండి. అది షష్ఠి ఓకే, అదే కదా విభక్తిలో నాకు రెండు సుధీనాం. సుధీనాం ఉంది, సుధీయాం అని రెండు ఉన్నది మహోదయ. ఓకే, అది నకారం అనేది ఇక్కడ నామి సూత్రం చేత నకారం మధ్యలో ఆగం వస్తుంది, అది వికల్పంగా వస్తుంది వికల్పంగా వచ్చి వ్యాకరణ వికల్పంగా అది నియమానుసారంగా. రాకపోతే కాబట్టి ఒకటి, రాని పక్షంలో ఇది వస్తుంది మహోదయ. ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? అందుకే 2 రూపాయలు అవును మహోదయ. రాసుకోండి. రెండు రూపాయలు ఉన్నాయి మహోదయ, రెండు రైటే. 2 రాసుకోండి. తర్వాత బ్రాకెట్లు పెట్టుకో రాసుకోండి. బ్రహ్మణః బ్రహ్మణః లోకః జాయతే. బ్రహ్మణః లోకః జాయతే. బ్రహ్మణః లోకః జాయతే అంటే బ్రహ్మ వలన లోకం ఉత్పన్నమవుతుంది. ఇక్కడ పంచమిది. బ్రహ్మణః లోకః జాయతే. ఆచార్య స్వభూ శబ్దం వాడమన్నారు. స్వభూ అంటే బ్రహ్మ ఇచ్చారు ఇక్కడ. స్వభూకు పంచమి భక్తి ఏమి ఇచ్చారు? స్వభువః ఉందా? స్వభువః రాసుకోండి. స్వభువః లోకః ఉద్భవతి జాయతే ఇవన్నీ రాసుకోవచ్చండి. ఉద్గచ్చతి, ఉద్భవతి, ప్రభవతి, జాయతే ఇవన్నీ ప్రయోగాలు వచ్చేస్తాయి. ఉత్పద్యతే ఏదో ఒకటి రాసుకోండి. ఉత్పత్తి మళ్ళీ కొంచెం మార్పు వస్తుంది, అంటే కరెక్ట్ గానే వాక్యం మొత్తం మారిపోతుంది, మళ్ళీ కొంచెం కర్మవాచనకి వెళ్ళిపోతుంది. జాయతే ఉద్భవతి రాసుకోండి. జాయతే ఒకటి, ఉద్భవతి 2 రాసుకోండి చాలు. జాయతే ఉద్భవతి వా. నెక్స్ట్ రాసుకోండి. 5వ ప్రళయ కాలంలో ఈ సంసారం అంతా బ్రహ్మలో విలీనమైపోతుంది. ఇది వాక్యం. ప్రళయ కాలంలో ఈ సంసారం అంతా బ్రహ్మలో విలీనమవుతుంది. రాసుకోండి. ప్రళయ కాలంలో సంసారః బ్రహ్మణి ప్రలీయతే. బ్రహ్మణి ప్రలీయతే. ప్రలీయతే కింద సంకేతం గమనించండి. బ్రహ్మణి ప్రలీయతే. ఒకసారి చెప్పండి మహోదయ. ప్రళయ కాలండి. ప్రళయ అంటే ప్రళయ కాలంలో అర్థం వస్తున్నాడు. ప్రళయే సంసారః లేదా లోకః. సంసారః లేదా లోకః బ్రహ్మణి సప్తమి భక్తి ఏకవచనంలో బ్రహ్మణి ప్రలీయతే. ఆత్మపదంలో ప్రలీయతే సంకేతంలో గమనించండి. ప్రలీయతే. ఇక్కడ బ్రహ్మణి బదులు స్వభూ వాడకూడదు మనం. ఏంటండి? బ్రహ్మ అన్నప్పుడు మీరు స్వభూ చెప్పారు కదా. స్వభూకి సప్తమి భక్తి ఏమొచ్చింది అక్కడ? స్వభూ శబ్దానికి స్వభువి వచ్చిందా? స్వభువి రాసుకోండి. బ్రహ్మని కూడా రాసుకోండి. బ్రహ్మని శబ్దానికి బ్రహ్మని వస్తుంది. స్వభూ శబ్దం ఇచ్చారు కాబట్టి స్వభువి రాసుకోండి. ఇక్కడ స్వభువి లేదా బ్రహ్మని ప్రలీయతే అంటే ప్రలీనమైపోతుంది, విలీనమైపోతుంది. బ్రహ్మలో విలీనమవుతుంది సంసారం అంతా. ఈ బ్రహ్మాండం కనిపించే బ్రహ్మాండం అంతా బ్రహ్మలో విలీనమైపోతుంది ప్రళయ కాలంలో. నెక్స్ట్ వాక్యం. ఇంతవరకు మనకు కా బిందులో ఉన్నటువంటి 5 వాక్యాలకు సమాధానం చెప్పుకున్నాము. రెండో బిందు ఇక్కడ క్రోధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. అవి చూడండి. ఏమి చేయను, ఎక్కడికి వెళ్ళను,
చాలా బాధలో పడి ఉన్నాను, చాలా విపత్తిలో ఉన్నాను అని వాక్యం చెప్పుకున్నాం. దీనికి సంపూర్ణ వాక్యానికి సమాధానం కిందని ఇవ్వబడించుకోండి సంకేతంలో. కిం కరోమి క్వ గచ్చామి పతితో దుఃఖ సాగరే. పతితో దుఃఖ సాగరే కిం కరోమి క్వ గచ్చామి. కిం కరోమి క్వ గచ్చామి పతితో దుఃఖ సాగరే. ఏమి చేయను, ఎక్కడికి వెళ్ళను, చాలా దుఃఖ సాగరంలో పడి ఉన్నాను. అలాంటి భావం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు సంపూర్ణ వాక్యం కిందనే మనకు స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇంక వాక్యం రాయడానికి శైలి చూడు ఎన్ని రకాలుగా రాయవచ్చు, అది గమనించాలి. ప్రౌఢ దర్శన వాద కౌముది అంటే ప్రౌఢాత్మకంగా భావాన్ని తీసుకొని కూడా మనం వాక్యాన్ని అభివ్యక్తం చేయొచ్చు. కొన్ని మనకు డైరెక్ట్ గా వాక్యం ఎలా ఉందో అలా చెప్పుకుంటాం, అది ఒకటి పద్ధతి. ఒకటి మనకు భావాన్ని తీసుకొని, ఎక్కువగా శ్లోకాల్లో భావాన్ని తీసుకొని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆ రకంగా ఇచ్చేదన్నమాట. చూడండి, క్వా శబ్దం వచ్చింది. క్వా అంటే ఎక్కడ అని అర్థం. క్వా అంటే ఎక్కడ అని అర్థం. అస్తు రాసుకున్నారు కదా. కిం కరోమి క్వా, క్వా గచ్చామి ఎక్కడికి వెళ్ళను, పతితో దుఃఖ సాగరంలో పడి ఉన్నాను, పతితో దుఃఖ సాగరే. ఓకే, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. కుట్రాన్య క్వాని రెండు ఒకటండి. కుట్రాన్య క్వాని రెండు ఒకటే, అదే అర్థంలో ఇక్కడ క్వా శబ్దం వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు వ్యాకరణ శాస్త్రంలో ఇప్పుడు సర్వనామ శబ్దానికి సంబంధించినటువంటి శబ్ద రూపాల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రకరణ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు మనకు 8:30 నుంచి 9:30 వరకు జరిగేటువంటి వ్యాకరణ క్లాస్ లో ఈ ప్రకరణ నడుస్తుంది. 5వ అధ్యాయంలో, అష్టాధ్యాయంలో. ఎవరన్నా అక్కడ రూపసిద్ధి ప్రక్రియ పూర్తిగా ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి, సర్వనామ శబ్దాల యొక్క రూప సిద్ధి ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే కనుక మీరు వ్యాకరణ శాస్త్ర క్లాస్ లో మీరు జాయిన్ కావచ్చు ఇదే లింక్ ద్వారా. అస్తు నెక్స్ట్ చూడండి. హంస రెండో వాక్యం చూడండి. హంస పదిక స్త్రీలింగ్, ఇది ఒక స్త్రీవాచక శబ్దం. హంస పదిక సంగీతాయాః సంగీత శబ్దం, సంగీత పుల్లింగం తీసుకున్నట్లయితే సంగీతస్య హంసదీపిక హంసపదిక సంగీతస్య సంగీతం యొక్క వర్ణ పరిచయం కరోతి. సంగీతస్య వర్ణ పరిచయం కరోతి. ఇప్పుడు మహోదయ, ఇప్పుడు ఇక్కడ హంస పదిక అన్నారు, దీర్ఘం ఉంది కదా, ఇది స్త్రీలింగం అవుతుంది కదా మహోదయ? అవునండి, స్త్రీలింగం. ఇది హంస పదిక స్త్రీలింగమే. అప్పుడు హంస పదిక యా అనొచ్చు కదా మహోదయ? యాహ అది కర్త. అక్కడ హంసపదిక సంగీతం యొక్క అక్షరాభ్యాసం చేస్తున్నది. సంగీతస్య అనాలి అప్పుడు. హంసపదిక అనే అమ్మాయి సంగీతం యొక్క అక్షరాభ్యాసం ప్రారంభిస్తున్నది. కర్త కాబట్టి సంగీతం గురించి చెప్తున్నారు కాబట్టి అర్థమైంది మహోదయ. కర్త కాబట్టి భిన్నంగా ఉంటుంది. హంసపదిక సంగీతస్య వర్ణ పరిచయం కలుగుతుంది, వర్ణాల యొక్క పరిచయం చేసుకుంటుంది, ప్రారంభిస్తున్నది. అస్తు నెక్స్ట్ మూడో వాక్యం. నీవు నీ కర్తవ్య కార్యనిర్వహణ నిర్వర్తించు. దీనికి వాక్యానికి మూడో వాక్యానికి సమాధానం కింద ఇచ్చారు చూడండి, బాగా గమనించండి. స్వనియోగం అశూన్యం కురు. సంధి చేసే వల్ల కలిపి ఇచ్చారు, మీరు శూన్యం అనుకోరు. అశూన్యం అంటే ఆ కర్మ నిర్విఘ్నంగా సంపూర్ణంగా చెయ్యి. ఏ పనిలో అయితే లీనమై ఉన్నావో ఆ పని యందు నువ్వు లీనమవు, ఆ పనిని సంపూర్ణం చెయ్యి అని తాత్పర్యం. ఇక్కడ ఏమిచ్చారంటే స్వనియోగం అశూన్యం కురు. తెగొట్టి విడదీసి చెప్తున్నామట.
స్వనియోగం అశూన్యం కురు. స్వనియోగం అశూన్యం కురు. స్వనియోగం అశూన్యం కురు అంటే నీ కర్మ నువ్వు నియోగింపబడినటువంటి కర్మ అయితే ఉందో, అంటే నువ్వు ప్రారంభించినటువంటి కర్మ అయితే ఉందో దాన్ని సంపూర్ణంగా చెయ్యి, ఆ పనిలో లీనమవ్వు అనే తాత్పర్యం. ఇక్కడ భావార్థం తీసుకున్నాం మనం, అది గమనించాలి. నెక్స్ట్ 4వ వాక్యం. పిత నేను ఏం చేయమంటావు? పిత నన్ను ఏమి చేయమంటావు? జనకః కిం కరవాణి. కిం కరవాణి ఏం చేయమంటావు? కిం కరవాణి అంటే ఆ కిం కరవాణి పదం ఏంటి? ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి ఆ కర్త ఎవరంటే అహం. జనకః అహం కిం కరవాణి, అహం అధ్యాహారం చేసుకుంటాం. జనకః అహం కిం కరవాణి. జనకః అహం కిం కరవాణి. జనకః అహం కిం కరవాణి. ఆచార్యజీ జీ చెప్పండి. ఇక్కడ హే జనకః అని రాయకపోతే అది సంబోధన కాదా? రాస్తే బాగుంటుంది కానీ ఇక్కడ ఇవ్వలేదు. పిత నేను ఏం చేయమంటావు సామాన్య అడుగుతా అంటే సంబోధిస్తున్నా కదా, అదే పెట్టుకోండి. సామాన్య కానీ అది రాయకుండా సంబోధన అర్థం వస్తుంది కదా? వస్తుంది, సహజంగా వచ్చేస్తుంది. అందుకే సామాన్యంగా జనకః తండ్రి మొదలు అడుగుతున్నాడు. దూరంగా ఉండేటప్పుడు సంబోధన విభక్తి ఉపయోగిస్తాం. హే పిత అహం కిం కరోమి, ఏం చేయమంటావు? అప్పుడు హే జనక అహం కిం కరవాణి. అహం కిం కరవాణి అలా వస్తున్నాడు, పెట్టుకుని తప్పలేదండి అక్కడ. ఓకేనా? హే జనకః హే పిత అహం కిం కరవాణి. కిం పెట్టుకుంటాం కరెక్టే, జనరల్ గా అయితే పెడతాము, పెట్టకపోయినా కూడా అదే మీనింగ్ వస్తుంది కదా అని. వీళ్ళందరికీ ఒక డౌట్ వచ్చిందండి సత్యనారాయణ గారికి, అందుకని అది అడుగుతున్నాను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుందామని. అదే అర్థం వస్తుందండి. సంబోధన చిహ్నం ఉండాలి కదా, సంబోధన చిహ్నం ఉండాలి కదా అని మళ్ళీ అలాంటి మళ్ళీ చూస్తా. అంటే దూరంగా ఆహ్వానించేటప్పుడు సంబోధన విభక్తిని ఉపయోగిస్తామట. దూరాత్ ఆహ్వాన సంబోధన విభక్తి ప్రయుజ్యతే. ఇప్పుడు సహజంగా సామాన్యంగా ఉపయోగిస్తున్నాం. దేశ భవిష్యత్ కాల విషయంలో మనము అద్యతనాయన స్వస్థన భూతకాలమైన భవిష్యత్ కాలమైన సహజంగా ఉపయోగిస్తుంటాం. అట్లాగా ఇక్కడ మనం సామాన్యం ఉపయోగించవచ్చు, కానీ అదే అర్థం వస్తుంది మీరు చెప్పిన విధంగా, తప్పులేదు. పిత అంటే అక్కడ పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాం. అక్కడ సంబోధించే పెద్దవారు కాబట్టి సంబోధించే ప్రస్తావిస్తున్నాం. పిత కిం కరవాణి, అహం కిం కరవాణి, ఏం చేయమంటావు? ఓకేనా? ధన్యవాదాలు ఆచార్యజీ. మహోదయ తీసుకోవచ్చు, ఇబ్బంది. ఇప్పుడు అది 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 అయినప్పుడు ఇప్పుడు హే అనేది రాకపోతే దూరంగా వెళ్ళిన వాళ్ళని పిలిచినట్టు అవుతుందా కాదా? ఇప్పుడు అంటున్నా ఇక్కడ మన సామాన్యంగా ప్రకరణం బట్టి ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో ఉపయోగించుకుంటున్నాం, యొక్క వాక్యాలను వక్తని బట్టి ఉంటుంది. మనము దగ్గరగా సహజంగా మాట్లాడుకుంటున్నప్పుడు మా పిత నేను ఏం చేయమంటావు, పక్కన ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అవసరం లేదు, ఎక్కడ వెళ్ళిపోతున్నాడు. పితాన్ని ఎక్కడికి వెళ్ళామంటావు, ఏం చేయమంటాను ముందు నాకు చెప్పు. అది వక్త యొక్క వివక్షని బట్టి నిర్భరమై ఉంటుంది అన్నమాట. ఒక దూరంగా ఉండి పిలిచి నిలబెట్టి మనం మాట్లాడుతున్నామా, అప్పుడు ఏ పిత అని చెప్పి సంబోధించి రాస్తాము. దగ్గర పరస్పరం మాట్లాడుకుంటున్నాను, ఇక్కడ దగ్గరలో ఉన్నాడు, సహజంగా మాట్లాడుకున్నాను. పిత అహం కిం కరవాణి ఉచ్యతాం తదనుకూలం కార్యం కరోమి. అర్థమైందా? అది వివక్షని బట్టి ఉంటుంది. అది పూర్వపద వాక్య సందర్భాన్ని తెలుస్తుంది. మనకు ఇది సందిగ్ధత ఉండదు, వాక్యాలు సందిగ్ధత ఉండదు ఎప్పటికైనా కానీ. అది పూర్వపద వాక్య సంబద్ధంగా ఉంటుంది, శ్లోకాలైనా మంత్రాంశంలో ఎక్కడైనా కూడా. అర్థమైందా? అస్తు మహోదయ. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోమంటారండి? పిత రాసుకుని పర్వాలేదు. పిత లేదా జనక సంబోధన అవసరం లేదు అక్కడ మనకు.
పితః కదా, సంబోధన అయితే పితః. పితృ శబ్దం పితః వస్తుంది. జనక శబ్దానికి జనక విసర్గములు. జనక శబ్దానికి హే జనక, సామాన్యంగా జనక. అంటే వీళ్ళు నేను చెప్పింది సామాన్యంగా ప్రథమ విభక్తి ఏ కోసం చెప్పాను. ఒకవేళ సంబోధన విభక్తి రాసుకుంటే అలా రాసుకుంటాను. కాబట్టి ఇక్కడ మీరు ఎందుకు జనకహ రాసుకోవాలా, జనకహ రాసుకోవాలా? జనకహ రాసుకోండి, జనకహ రాసుకోండి, ప్రథమ విభక్తి ఎక్కువ రాసుకోండి. ఓకేనా? పరస్పర మాటకు సంబోధించి చెప్పడం లేదు. ఓకే, ఒకవేళ మీ వివక్ష అలా ఉంటుంది అనుకుంటేనే మీరు సంబోధన విభక్తి రాసుకోండి. ఓకే, అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ వాక్యం చూడండి. రాజా పుత్రుని యువరాజు చేశాడు. రాజు పుత్రుని యువరాజుగా చేశాడు. రాసుకోండి. రాజా పుత్రం యువరాజః కృతః. రాజా పుత్రం యువరాజః కృతః. రాజా పుత్రం యువరాజః కృతః. ఇలా కృతంతో వచ్చినప్పుడు అక్కడ తృతీయ భక్తి ఉండక్కర్లేదా మహోదయ? సార్ గురువు గారు మ్యూట్లో ఉన్నారు. అది వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ, ఇప్పుడే వినిపిస్తుంది మహోదయ. గురువు గారు అక్కడ చెప్పబడ్డాయి కృతః అని యువరాజ్యం చేశాడు. కృతః ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైందో అది రాసుకుందామండి. ఎందుకని సంకేతంలో ఏదైతే ఇవ్వబడిందో అది రాసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. ప్రాధాన్యత మనకు శబ్దకోశంలో ఉండే పదాలను ఇక సంకేతం ఇవ్వబడే పదాలు ప్రాధాన్యత ఇస్తూ చెప్తాడు. మనం ఎలాగే రాసుకోవచ్చు, వాక్యాలు రాసుకోవడం అనేక ప్రకారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ముందు ఒక పద్ధతి ప్రకారం ఫాలో అవడం. ఇక్కడ ఏవి ఇచ్చారో దాని ప్రకారంగా మనం ప్రయత్నం చేద్దాం. అస్తు మహోదయ. కృతః చెప్పినప్పుడు తృతీయ విభక్తి అవసరం లేదా మహోదయ? తిరంత ప్రత్యయం అని చెప్పా అవసరం. సామాన్య ఇక్కడ అదే విధంగా మనకి ఏదన్నామంటే యువరాజః కృతః, అప్పుడు మనకు అధ్యాహారం అవుతుందన్నమాట. తేన యువరాజః కృతః. రాజ్ఞా పుత్రం యువరాజః కృతః అనగచ్చేమో కదా. రాజు ద్వారా యువరాజుగా చేయబడింది. తిరంత యోగం తృతీయ భక్తి అంటున్నారు ఇక్కడ. అవును మహోదయ. రాజు ద్వారా మార్చుకోలేదు. రాజు ద్వారా పుత్రుని యువరాజు, రాజు పుట్టిన యువరాజు చేశాడు అంటే సామాన్యంగా రాజు ద్వారా చేయబడింది అని చెప్పలేదు కదా వాక్యం. మనం అలా చెప్తే కరెక్టే, మీరు చెప్పింది ఆ రకంగా మార్చుకోవచ్చు. కృతః ఇచ్చాడు కదా, అర్థం మరి అనేది భూతకాల ప్రయోగం నిష్ఠా ప్రత్యయం సామాన్యంగా ఉపయోగించుకోవచ్చు. సామాన్యంగా కృదంత పదం అనేది భూతకాల ప్రత్యయం కదా. ఇక్కడ మనకు ఒక క్రియతే అలాగా మనం ప్రయోగం తీసుకుంటే. కానీ కృతః చెప్పిన దగ్గర తృతీయ మనం నియమం చదవలేదండి మధ్య ఉంది. వాళ్ళు చెప్పింది కలిపితే మనకు ప్రయోగం వస్తుంది. తాత్పర్యం అలాగుండి సామాన్యంగా మనకు కృతః అని చెప్పి భూతకాల ప్రయోగం సామాన్యంగా రాజా పుత్రం యువరాజః కృతః, యువరాజుని చేశాడు అంతే. రాజు ద్వారా పుత్రం యువరాజుగా చేయబడింది అన్నాం అనుకోండి, అప్పుడు రాజ్య పుత్రం యువరాజః కృతః, రాజ్ఞా పుత్రం రాజః కృతః. ఓకేనా? అది కర్మవాచ్యంలోకి మారిపోతున్నప్పుడు అవగతం మహోదయ. తద్వాక్యం అప్పుడు కర్తలో అప్పుడు తృతీయ భక్తి వస్తుంది, కర్మలో ప్రథమ వస్తుంది. ఓకేనా?
మహోదయ. కర్తృవాచ్యం చెప్పాను. కర్మవాచ్యం రాసుకుంటే ఈ రకంగా తీసుకోవాలి. అది కూడా ఒక వాక్యం ప్రయోగం రాసుకోండి బ్రాకెట్ లో. ఇలా కూడా రాసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక అవగాహన వచ్చేస్తున్నాను. ప్రయోగం పట్ల ఒక అవగాహన వచ్చేస్తున్నాను. తప్పు. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మహోదయ అది చెప్పలేదు మహోదయ. కర్మని వాచ్యం ఒకసారి రాజ్ఞ రాసుకోండి అన్నారు కదా మహోదయ. అది రాజ్ఞ పుత్రం యువరాజः కృతः. राज्ञः महोदय. राज्ञः राज्ञ तृतीय विभक्ति है. राज्ञा राज्ञा पुत्रं युवराजः कृतः. రాజు ద్వారా పుత్రుని యువరాజుగా చేయబడ్డాడు. మహోదయ ఒకటైతే రాజా పుత్రం యువరాజः కృతः, రెండవ రకము రాజ్ఞ పుత్రం యువరాజः కృతः కదా మహోదయ. రెండు రకాలు. మహోదయ నెక్స్ట్ రాసుకోండి. లేదా అని పెట్టి రాసుకోండి ఇది. ఓకేనా? నెక్స్ట్ వాక్యం రాసుకోండి. మళ్ళీ కుంభకారః ఘటం కరోతి. ఇక్కడ సంకేతం ఇవ్వచ్చు. కుంభకారో ఘటం కరోతి, సంధి చేసి ఓకారం వచ్చేసింది. కుంభకారో ఘటం కరోతి. కుంభకారో ఘటం కరోతి. కుంభకారో ఘటం కరోతి. అందులో కామ పెట్టేసి శూద్రః కటం కరోతి. శూద్రః కటం కరోతి. అస్తు మహోదయ. కుంభకారో ఘటం కరోతి. కుంభకారో ఘటం కరోతి. శూద్రః కటం కరోతి. శూద్రః కటం కరోతి. నెక్స్ట్ వాక్యం. ఘటం కాదు సార్, చాప. చాప చాప పదానికి మనకి కటం శబ్దం ఇచ్చారు. ఇక్కడ కటం అనే చాప వస్తుంది. కింద సంకేతం గమనించండి. కన్ఫ్యూషన్ అవుతున్నారండి. ఘటం కటం కటం కరోతి. ఓకేనా? కటహ అంటే చాప. ఇక్కడ కర్మపదం అన్నమాట. చాపను చేస్తున్నాడు. కటహ కటౌ కటాహ కటం ద్వితీయ భక్తి ఏకవచనంలో కర్మపదం కదా. ద్వితీయ. నెక్స్ట్ వాక్యం. ఇంటిని నిర్మించు, ఇండ్లు తయారు చేసి, ఇంటిని నిర్మించు, అలాగే సభను నిర్వహించు. గృహం కురు. ఇక్కడ గృహం కురు. కురు అంటే చెయ్యి అని అర్థం. అంటే నిర్మించే అర్థంలో కురు శబ్దం, కురు ధాతును ఉపయోగించి చెప్పాం కదా. గృహం కురు తథా నిర్మాణం కురు. సభా నిర్వహణం కురు తథా తథైవ, అలాగే సభా నిర్వహణం కురు. ఇక్కడ లేదు, తథైవ అని అధ్యాహనం చేశాను. తథైవ సభా నిర్వహణం కురు. సభను నిర్వహించు. సభను నిర్వహించు. సభా నిర్వహణం కురు. గృహం కురు తథైవ సభా నిర్వహణం కురు. నెక్స్ట్ వాక్యం. భిక్షాయై అంజలిం కరోతి. అంజలిం కరోతి, అంజలి చేయి చాపుతున్నాడని అర్థం వస్తుందన్నమాట. భిక్షాయై అంజలిం కరోతి. 8వ వాక్యం. భిక్షాయై అంజలిం కరోతి.
భిక్షాయై అంజలిం కరోతి. భిక్షాయై అంజలిం కరోతి. నెక్స్ట్ వాక్యం, 9వ వాక్యం. నేను నువ్వు చెప్పింది వింటాను. నేను నువ్వు చెప్పింది వింటాను దానికి 9వ వాక్యం కింద సంకేతం గమనించండి. 9వ వాక్యము కరిష్యామి వచస్తవ అంటే తవ వచః కరిష్యామి అని అర్థం. కరిష్యామి వచస్తవ, కరిష్యామి వచస్తవ, కరిష్యామి వచస్తవ. మహోదయ ముందు అహం పెట్టుకోవాలా మహోదయ? అధ్యాహారం అవుతుంది. కరిష్యామి కరిష్యామి వచస్తవ, నేను వచస్తవ అంటే వచః తవ అంటే నీ వచనాన్ని నేను కరిష్యామి చేస్తాను అంటే స్వీకరిస్తాను అంటే అంగీకరిస్తాను తాత్పర్యం. తవ అది వచః అని కరిష్యామి అంటున్నాడు అధ్యాహారం స్వాభావికంగానే వచ్చేస్తున్నాడు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అహం అధ్యాహారం అవుతుంది. కరిష్యామి వచస్తవ. నెక్స్ట్ వాక్యం. కరిష్యామి అంటే వింటాను అని అర్థం వస్తుందా మహోదయ? ఇక భావం తీసుకోవాలి. నేను చేస్తాను ఇక్కడ నీ వచ్చిన నేను వింటాను, చేస్తాను, మీరు ఏం చెప్తే అది నేను వింటాను, అది చేస్తాను. చేస్తా అంటే ఏం తాత్పర్యం? వింటాను అని అర్థం. అంటే భావం తీసుకుంటామట. మీరు ఏం చెప్తే చేస్తానండి అంటే ఏంటి? మీరు ఏం చెప్తే నేను వింటానని భావం వస్తుంది అక్కడ. అదే కదా అర్థాపత్తి ప్రకారం. అర్థాద్ ఆపద్యతే ఇది అర్థాపత్తి. ఒక అర్థం చెప్పాను, రెండో అర్థం మనకు ఇక్కడ సంకేతం కనిపిస్తుంది అన్నమాట. ఏం చెప్తే నేను చేస్తా అంటే నేను చెప్తే అంగీకరిస్తాను తాత్పర్యం, వింటానని అర్థం. అవన్నీ భావం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. అదే అందుకే భావం తీసుకుంటాం. చాలా విషయాలు భావాన్ని తీసుకొని మనం వాక్యం చెప్పుకుంటున్నాం. కొన్ని డైరెక్ట్ గా వాక్యాన్ని బట్టి వాక్యార్థం ఉంటుంది. ప్రతి శబ్దానికి డైరెక్ట్ పదం ఉంటుంది, కొన్ని డైరెక్ట్ గా ఉండదు, భావం తీసుకుంటాం అనమాట. అస్తు. నెక్స్ట్ వాక్యం చూడండి. అతడు రాత్రిలో స్త్రీ యొక్క రూపం వేసుకొని తిరుగుతున్నాడు. సహ నిషాయాం స్త్రీ రూపం కృత్వా, 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 సహ నిషాయాం స్త్రీ రూపం కృత్వా. గమిష్యతి మహోదయ. స్త్రీ రూపం కృత్వా అభ్రమత్, తిరిగాడు. విహరతి తిరిగాడు. భ్రమ అంటే అయిపోయింది, తిరిగేసి భూతకాలంలో. అభ్రమత్ భ్రమణం చేశాడు, తిరిగాడు. అవిహరత్ లేదా అభ్రమత్. అటతి అనొచ్చా? అటత్తి తిరుగుతున్నాడు కావున ఆటత్. అప్పుడు అట్లా ఆటితవాన్ అనొచ్చా మహోదయ? మరి రాసుకోవాలి, కృదంతం కాకుండా ఇక్కడ తింగంతం చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వాక్యం. అతడు మెడలో హారం వేసుకున్నాడు. అతడు మెడలో హారం వేసుకున్నాడు. ఇది కింద సంకేతం ఇచ్చారు చూడండి. ముందు రాసుకునేదా? సహా, ముందు వాక్యం చెప్పుకున్నాము. సహా నిషాయాం స్త్రీ రూపం కృత్వా ఆటత్ లేదా అభ్రమత్ లేదా అవిహరత్, మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. నెక్స్ట్ వాక్యం. సహా కంఠే హారం అకరోత్. సో కంఠంలో హారం వేసుకున్నాడు. అకరోత్ చేసే కంఠంలో హారం వేసుకున్నాడు అని. ఇప్పుడు అకరోత్ అనే పదము చేశాడు అనే అర్థము, వేసుకున్నాడు అనే అర్థంలో వస్తుందన్నమాట.
సహ కంఠే హారం అకరోత్. సహ కంఠే హారం అకరోత్. సహ కంఠే కింద సంకేతం చూసి రాసు, తప్పు రాసు. సహ కంఠే హారం అకరోత్. సహ కంఠే హారం అకరోత్. ఓకే, నెక్స్ట్ వాక్యం చూడండి. నెక్స్ట్ వాక్యము రాజు భిన్న భిన్న కార్యములో అధ్యక్షుణ్ణి నియమించాడు. రాసుకోండి. రాజా తేసు తేసు కార్యేషు అధ్యక్షాన్. నిన్న మనం చెప్పుకునేటప్పుడు ఆయా భిన్న భిన్న కార్యంలో అధ్యక్షుడు నియమించాడు అంటే భిన్న భిన్న ఏ కార్యం అయితే ఆ కార్యం ఒక్కొక్క అధ్యక్షుడు నియమించాలని చెప్పుకున్నాం. అంటే ఆ కార్యం అనేది విశేషంగా ఉంటే ఒకే కార్యం, ఆ కార్యానికి సంబంధించిన ఒక్కొక్క విభాగం ఉంటుంది కాబట్టి ఆ విభాగ రూపాలు తీసుకుంటే అనేక మంది అవుతుంది అన్నమాట. కానీ ఒక కార్యానికి ఒక నాయకుడు ఉంటాడు, ఆ విభాగాల కింద అనేక మంది ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు నగరంలో అనేక మంది ఒక భాగానికి ఒక విభాగానికి ఒకరు, ఒక విభాగానికి ఒకరు గ్రూప్ లో విభాగం చేసినప్పుడు అనేక మంది అవుతారు అన్నమాట. సామాన్యంగా ఒక విభాగానికి ఒకరు. అట్లాగా ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం బహువచనం చెప్తున్నాను, రాసుకోండి. నిన్న ఏ క్వశ్చన్ రాపించాను అంది, ఇప్పుడు మరి బహువచనం చెప్పారు కదా అనుకోవద్దు, అందుకే చెప్తున్నాను, స్పష్టంగా ఉంటుందని, స్పష్టత కొరకు. ఏం చెప్పాము ఇక్కడ మహోదయ? అప్పుడు ప్రశ్నలు అధ్యక్షులను అని రాసుకుంటే సరిపోతుంది కదా మహోదయ? అధ్యక్షుల రాసుకుంటే సరిపోతుంది. రాజా తాత్పర్యం అక్కడ ఒక్కొక్క విభాగం కింద తీసుకున్నట్లయితే ఒకదే వస్తుంది అన్నమాట. సందర్భాన్ని బట్టి మనకు స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది, సహజంగా మనం కూడా చూస్తుంటాం లౌకిక వ్యవహారంలో కూడా. అస్తు. రాజా తేసు తేసు కార్యేసు, కింద ఇచ్చారు. రాజా తేసు తేసు, తేసు తేసు పెట్టాలి లేదా. రాజా తేషు తేషు కార్యేషు, రాజా తేషు తేషు కార్యేషు అంటే అధ్యక్షాన్ కురియాత్ అంటే అధ్యక్షులను నియమించాలి అని అర్థం. అధ్యక్షాన్ కురియాత్, అధ్యక్షుడు రాసుకోవచ్చు. అధ్యక్ష సౌల్కిక అంటే అది శుల్కాధ్యక్షుడు అవుతాయి, శుల్కాధ్యక్షుడు కాదు. సామాన్యంగా అధ్యక్ష రాసుకోండి. గురుగారు 12th ఒకసారి చెప్పరండి, మళ్ళీ ఒకసారి. ఏంటండి ఇది ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పరండి. నా దగ్గర వైఫై డిస్కనెక్ట్ అయిందండి నాకు. రాసుకోండి. ఇప్పుడు చెప్పండి. సహా తేషు తేషు రాజా తేషు తేషు కార్యేషు, రాజా తేషు తేషు కార్యేషు అధ్యక్షాన్ కురియాత్. అధ్యక్షాన్ కురియాత్. అధ్యక్షాన్ కురియాత్. ఓకే అండి. అధ్యక్షాన్ కురియాత్. వాక్యం కురియాత్ పదం అనేది సంకేతం ఇవ్వబడి చూడండి. అసలు నెక్స్ట్ వాక్యం రాసుకోండి. ధనుస్సును చేతిలో తీసుకో. ధను శబ్దం ఉండొచ్చు, నేను ధను శబ్దాన్ని వాడుతున్నాను. ధను శబ్దం నపుంసకలింగం ఉంది. ధను మన నపుంసకలింగంలో మనః శబ్దం లాగే సంకేతం ఇచ్చారు. ధను హస్తే కురు, ధను హస్తే కురు, ధను హస్తే కురు, ధను హస్తే కురు. ధనుహు నెక్స్ట్ వస్తుంది వాక్యం కదా. ఏంటండి?
మహోదయ ధనుః ఎవరో మాట్లాడుతున్నారండి కూడా ధనుః ద్వితీయ భక్తి ద్వితీయ భక్తి ధనుహే కదా ధనువు ధనువు ధను ధను ధనుసి ధనుసి మనశబ్దం లాగే ధనుసి ధను మనః మనసి మనాంసి అలాగే ద్వితీయ భక్తి కూడా ధను వస్తుంది. ధను హస్తే కురు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం చూడండి. అతడు నగరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అతడు నగరం వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సహా నగరం గమనాయ మతిం అకరోత్. సహ నగరం గమనాయ మతిం అకరోత్. సహ నగరం గమనాయ కింది గమనాయ మతిం అకరోత్. సహ నగరం గమనాయ మతిం అకరోత్. సహ నగరం గమనాయ మతిం అకరోత్. ఇదే వాక్యం ఇంకో విధంగా రాసుకున్నట్లయితే మనము సహ నగరం గంతుం ఐచ్ఛత్. సహ నగరం గంతుం ఐచ్ఛత్ అండి. ఐచ్ఛత్ కూడా ఉపయోగించాం. సహ నగరం గంతుం గత్యర్థక దారులతో ద్వితీయ భక్తి వస్తున్నది. గత్యర్థక దారులు ద్వితీయ భక్తి వస్తుంది అన్నమాట. సహ నగరం గంతుం ఐచ్ఛత్. నగరం గంతుం ఐచ్ఛత్ ఇలాగూ రాసుకోండి. లేదా అని చెప్పి అది రాసుకోండి. నెక్స్ట్ వాక్యం తోటి మంచిగా వ్యవహరించలేదు. ఇతను నాతోటి మంచిగా వ్యవహరించలేదు. ఈ వాక్యాన్ని కూడా సమాధానం కింద ఇచ్చారు చూడండి. అనేన మయి నోచితం కృతం. అనేన మయి నోచితం కృతం. నా ఉచితం నోచితం గుణసంధి చేశాం అనమాట. అనేన మయి నోచితం కృతం అంటే ఇతని ద్వారా నాతోటి మంచి వివాహం చేయలేదు. ఇది కర్మవాస ఇచ్చారు చూడండి. అనేన మయి నోచితం కృతం. నోచితం కృతం. నెక్స్ట్ చూడండి. ఆ బిందువులో మనకు 15 వాక్యాలు ఇక్కడ అయిపోయాయి. మనకు ఆ బిందువులు 15 వాక్యాలు అయ్యాయి. కర్మ సమాసాన్ని ఉపయోగించి ద్విగు సమాసాన్ని ఉపయోగించి కట్ అవుతుందండి మనకు. బ్రేక్ అవుతుంది మహోదయ. మోదయ వినపడటం లేదు మోదయ. సరిగా అస్సలు వినపడటం లేదు మోదయ. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుంది మోదయ. అస్తు. ఓకే. ఇక్కడ 3వ బిందువులో సంఖ్య కర్మట తత్వ సమాసం ఉపయోగించి ద్విగు సమాసం ఉపయోగించి వాక్య నిర్మాణం. నిన్న ఈ 1వ వాక్యం చెప్పుకున్నాం. ఇతను నాకంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్పాడు. నాకంటే వేరుగా ఉన్నాడు కాదు, నాకంటే వేరుగా లేడు అంటే నాతోనే ఉన్నాడు, నాకంటే దూరంగా అని అర్థం.
అది కింద ఇచ్చారంటే పృథక్ అంటే వేరుగా, అపృథక్ అంటే వేరుగా లేడు అంటే నాతోనే ఉన్నాడు అని అర్థం. మహోదయ ఓకే, అది ఇతడు కొంచెం నాతో మార్చుకోండి. మహోదయ ఇతడు నాతో వేరుగా భిన్నముగా ఉన్నాడు అని రాసుకున్నాం మహోదయ. వేరుగా లేడు, వేరుగా లేడు అది కాదు, రాసుకోండి. భిన్నం వేరుగా అనేది నాతోనే బ్రాకెట్ ఉన్నాడని అండి. అర్థం. నాతో వేరుగా లేడు అంటే భిన్నంగా లేడు అంటే నాతో ఉన్నాడు అని అర్థం వస్తుంది అంటారు. ఓకేనా? అపృథక్ అని చెప్పాడు, నా పృథక్ అంటే వేరుగా లేడు అంటే నాతోనే ఉన్నాడని అర్థం వస్తుంది. ఓకేనా? అది కింద చూడండి, మీకు ఆన్సర్ చూసి తెలిసిపోతుంది. కింద సంకేతం చూడండి. గా బిందులో మొట్టమొదటి వాక్యం ఆ వ్యతిరిక్తో అయం అస్మత్ శరీరాత్. ఈ దూరంగా లేడు అంటే దగ్గరగానే ఉన్నాడు అని అర్థం. నాకు ఈ శరీరానికి దగ్గరగానే ఉన్నాడు, దూరంగా లేడు. పృథక్ కాదు అంటే దగ్గరగా ఉన్నాడు. ఓకేనా? కింద చూడండి, ఆ వ్యతిరిక్తో అయం అస్మత్ శరీరాత్. అవ్యతిరిక్తో అయం అస్మత్ శరీరాత్. ఆ వ్యతిరిక్తో అయం, అందువల్ల ఇక్కడ అవగాహన వచ్చింది. ఆ వ్యతిరిక్తో అయం అస్మత్ శరీరాత్. మీరు పద విభాగం చేసుకోండి. కలిగి సమస్త ఇవ్వబడింది. వ్యతిరిక్తో అయం అస్మత్ శరీరాత్. ఈ శరీరం కంటే భిన్నంగా దగ్గరలో ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. వాక్యానికి నేను నీ ఆధీనంలో ఉన్నాను, నేను నీ ఆధీనంలో ఉన్నాను అనే దానికి కూడా ఆన్సర్ సమాధానం కింద ఇచ్చారు చూడండి. ఆధీనః అస్మి. అహం త్వత్ ఆధీనః అస్మి. అహం త్వత్ ఆధీనః అస్మి. అహం నేను అధ్యయనం చేశాను. ఇక్కడ డైరెక్ట్ గా త్వత్ ఆధీనః అని ఇచ్చారంటే సంకేతంలో. త్వత్ ఆధీనః. అహం అనే అధ్యాహారం త్వత్ అనేది త్వద్ దకారంగా వచ్చేసింది, దకారంగా మారిపోయింది. అహం త్వద్ ఆధీనః అస్మి. అహం త్వత్ ఆధీనః అస్మి. త్వత్ ఆధీనః అస్మి. ఇది ఒక వాక్యం రాసుకుని మూడో వాక్యము ఇది సంకేతంలో ఇవ్వబడింది చూడండి. మూడో వాక్యం కూడా ఇది ఒకటి అంతిమ వాక్యం రాసుకోండి. అయం అర్థః త్వద్ ఆయత్తః. 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 అంటే ఈ సమస్య, ఈ విషయం నీ చేతుల్లో ఉంది. త్వత్ ఆయత్తః, త్వత్ నీ చేతుల్లో, ఆయత్తః ఉంది అని అర్థం. ఓకేనా? త్వత్ ఆయత్తః. ఇది మనకు ఈ వాక్యం చెప్పుకున్నాము. ఓకేనా? ఇంకా ఉన్నాయి, ఆ వాక్యాలు ఏంటో రేపు చెప్పుకున్నామండి. మీకు ఎవరికైనా సందేహాలు ఉండొచ్చు. మీకు సందేహాలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు రాగానే మనం ముందుగా ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాక్యాల్లో కానీ అయినా పొరపాటు నేను తప్పు చెప్పిన ఆ విషయాల్లో కానీ మీరు నిర్భయంగా రేపు మళ్ళీ అడగండి. నేను రేపు మళ్ళీ సమాధానం చెప్తాను. అస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.
నమస్తే మహోదయ.